హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది రెసిపీ బాక్స్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం ఉడికించిన గుడ్లను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్, అలాగే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీరా పౌడర్, అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. అదేంటి ఎగ్ ఫ్రై అన్నారు, చింతపండు వేసారేంటని కంగారు పడకండి, అదే ఈ రెసిపీ యొక్క సీక్రెట్. మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైలో చింతపండు రసాన్ని వేసుకున్నారా? లేకపోతే ఈసారి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.